హిందూ నమస్కారం. బంగ్లాదేశ్లోనంట హిందువులని ఊచకోత కోస్తలేరంట, అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఎత్తుకెళ్తలేరంట. ఇదంతా కూడా ఒక బూటకం అని చెప్తుందనమాట. ఎవరంటే చెప్పింది అంతా కూడా తులసి చందు అనే ఈమె యూట్యూబ్లో ఫేమస్ కావడానికి హిందువులని అస్త్రంగా చేసుకుందనమాట. హిందువులని దూషించడమే పని అనమాట. ఈ భారతదేశాన్ని అవమానించడమే పని అనమాట. ఈ సంస్కృతిని అవమానించడమే పని. చూడండి, బంగ్లాదేశ్లో జరుగుతుందంట, అక్కడ పోలీసుల మీద దాడి అంట, లేదంట వేరే వాళ్ళ మీద దాడి జరుగుతుందంట, కానీ హిందువుల మీద దాడి జరుగుతలేదంట. హిందువుల అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నా కానీ దాని మీద కూడా కనీసం ఒక ఆమె మహిళ అనేసి కూడా అసలు కొద్దిగా ఆలోచన లేకుండా మాట్లాడుతుంది. అదంతా ఒక బూటకమని చెప్తుంది అనమాట. అక్కడ ఏడ కూడా మెయిన్ మీడియాలో రావట్లేదు కదా, ఇదంతా అబద్ధం. ఏమైనా యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫేస్బుక్లలో వస్తుంది, కానీ ఎక్కడ మెయిన్ ఛానళ్ళల్లో ఎక్కడ రావట్లేదు. ఇది ఒక బూటకమని చెప్తున్నారు. అక్క నీకు కొద్దిగా ఒక మహిళ వై ఉండి కొద్దినన్న ఆలోచన లేకుండా ఏమిటి కాక నువ్వు ఫేమస్ కావడానికి ఎంత నీచానికైనా దిగజారుతావు నువ్వు? నీ బతికింతేనా? ఈ మొక్కతే కాదు, ధృవరెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఇంకా వేరే మన చాలా ఉన్నారన్నమాట ఇక్కడ. సోకాల్ సెక్యులర్ భావజాలతో కలిగిన వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ భావజాలంగా కలిగినటువంటి వాళ్ళంతా కూడా. కమ్యూనిస్ట్ అనేది ఎంత నీచమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. హిందూ సమాజమా, మనం ఎవరైనా ఇంత కాలం మనల్ని బాగు చేస్తారనేసి మన పెద్దవాళ్ళు ఎంతోమంది నమ్మిరన్నమాట వీళ్ళని, కమ్యూనిస్ట్ భావజాలని. కానీ వీళ్ళెంత విషయం చెబుతున్నారు కదా మన హిందూ సమాజం మీద. ఎవరైనా కానీ హిందుత్వం గురించి మాట్లాడితే వీళ్ళంతా ఒక ఏకమయ్యేసి వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు మతం మొదలు అంటారన్నమాట. అంటే అక్కడ హిందువులను ఊచకోత కోస్తున్నారు, హిందూ ధర్మం మీద అన్యాయం జరుగుతుందని మాట్లాడితే మాత్రం వీళ్ళందరికీ కూడా వీళ్ళకి మతం మొదలవుతారనమాట. లేదు అక్కడ అంతా జరుగుతుంది మంచిది అని చెప్తే మాత్రం వీళ్ళకి అంతా వీళ్ళ ఫేవర్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు హిందూ సమాజమా, మనం జరుగుతున్నటువంటి మన చుట్టుపక్కల మన హిందువులే మళ్ళీ వాళ్ళందరూ కూడా, కానీ డబ్బుల కోసం వాళ్ళ విలువల్ని పోగొట్టుకున్నటువంటి హిందూ సమాజం అది. చూడండి, సెక్యులర్ అనే పదం ఇప్పుడెంత ఈ దేశానికి అవమానమో చూడండి ఒకసారి, ఎంత నీచమో చూడండి ఒకసారి. ఇటువంటి వాళ్ళ వల్లనే మన ఈ దేశ సంస్కృతి రోజు రోజుకి కిందికి దిగజారుతుందనమాట. కాబట్టి హిందూ సమాజమా, మనం తెలివితో ఆలోచించి ఎవరికి ఓటేస్తున్నావు, ఎందుకోసం ఓటు చేస్తున్నావు చూడండి ఒకసారి. బంగ్లాదేశ్లోనే కాదు, పశ్చిమ బెంగాల్లో కూడా ఏం జరుగుతుందో కదా, ఒక